హలో ఎవ్రీవన్, దిస్ ఏకే. ఆల్రెడీ మన సెకండ్ ఇయర్ లాంగ్ క్వశ్చన్ సంబంధించేసి ఒక లాంగ్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. దట్స్ ఫస్ట్ చాప్టర్ వేవ్స్ అండ్ ద టాపిక్ వీ హ్యావ్ టు కంప్లీట్ ఓపెన్ పైప్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు గో టు ద క్లోజ్ పైప్ అండ్ దెన్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ద డాప్లర్ ఎఫెక్ట్. సో ఈ విధంగా ఇంకా లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి నాన్న. సో మీరు అప్డేట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ నోటిఫికేషన్ చూస్తూ ఉంటుంటే లైక్ చేసేసి కామెంట్ చేయండి. ఇంకేదైనా మార్పు మీకు పీడిఎఫ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మన బయోలో లింక్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది. సో ఆన్సర్ ఏ విధంగా రాయాలి, ఎంత షార్ట్ కట్లో రాసుకోవచ్చు, ఒకవేళ కాంప్లికేషన్ అనిపిస్తున్న పిల్లలకు షార్ట్ టైంలో నేర్చుకోవడానికి సో యూటిలైజ్ అయ్యే విధంగా పీడిఎఫ్ కూడా పెడుతున్న నోట్స్ని. సో ఒకసారి చెక్ చేయండి. సో అందులో భాగంగా మనం నేర్చుకుంటున్న నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్లోజ్డ్ పైప్. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ అవర్. సో టుడే అవర్ టాపిక్ క్లోజ్డ్ పైప్. వెరీ సింపుల్, లైక్ ఓపెన్ పైప్ ఓన్లీ. సో ఓపెన్ పైప్ వచ్చేసిందంటే క్లోజ్ పైప్ వచ్చేస్తుంటుంది. ద క్వశ్చన్ ఈస్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్. అంటే స్టేషనరీ వేవ్ అందులో క్లోజ్ పైప్లో ఏ విధంగా ఫార్మ్ అవుతాయి, నంబర్ ఆఫ్ మోడ్స్, డిఫరెంట్ మోడ్స్. సో ఫస్ట్ వేవ్ ప్రాబబిలిటీ, సెకండ్, థర్డ్, వాటికి ఫ్రీక్వెన్సీస్ కూడా ఏ విధంగా ఈక్వేషన్ డిరైవ్ చేస్తాం రాద్దాం. సో నేను 3 మోడ్స్ కంప్లీట్ చేద్దాం ఇందులో. సో వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ యొక్క రేషియో ఏందో ఫైనల్గా రాస్తే ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. లెట్స్ చెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ యు మీన్ బై క్లోజ్ పైప్? ఓపెన్ పైప్ అంటే ఏం చెప్పిన? ద పైప్ విచ్ ఓపెన్ బోత్ ఎండ్స్. ఒక ఆర్గాన్ పైప్ రెండు సైడ్ ఓపెన్ ఉంటే ఓపెన్ పైప్ అన్నాం. సో ఇప్పుడు ఏంటిది క్లోజ్ పైప్? ద పైప్ విచ్ ఓపెన్ ఓన్లీ ద పైప్ విచ్ క్లోజ్డ్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్. ఒక సైడ్ క్లోజ్ ఉంటే దాన్ని ఏమంటాం? క్లోజ్డ్ పైప్. సింపుల్గా ది పైప్ క్లోజ్డ్ ఎట్ వన్ ఎండ్, అంతే. ద పైప్ closed at one end. The pipe which closed at one end, ఏదైనా సరే, the pipe closed at one end is nothing but closed pipe. యాక్చువల్గా ఇందులో ఏమవుతుంది క్లోజ్ పైప్లో? జస్ట్ ఒకసారి చెప్తాను, దానికి ఒక వర్డ్ కూడా రాస్తాను. సో నంబర్ ఆఫ్ వేవ్స్ అంటే ఎయిర్ పార్టికల్స్. యాక్చువల్గా ఎండ్ అవుతున్న టైంలో, ఎండ్ అవుతున్న ప్లేస్లో అవి అక్కడ ఫ్రీగా వైబ్రేట్ కాలేవన్నమాట. క్లోజ్ అవుతుంది కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న పార్టికల్స్, అక్కడ వాల్ ఉంది, తిరిగి రిఫ్లెక్టే కావాలి అంటే అక్కడ ఏమవుతుంది? ఫ్రీగా వైబ్రేట్ అయ్యే పాసిబిలిటీ అయితే లేదు. ఏదైతే క్లోజ్ ఎండ్ ఉంటుందో అక్కడ వైబ్రేటింగ్ అనేది ఫ్రీగా జరగదు. కాబట్టి అక్కడ ఏం ఫామ్ కావాలి? ఎయిర్ పార్టికల్స్కి నోడ్ ఫామ్ కావాలి. నోడ్ ఫామ్ ఏంటంటే యాంప్లిట్యూడ్ 0. సో ఓపెన్ ఎండ్ సైడ్ ఏం కావాలి? యాంటీ నోడ్ ఫామ్ కావాలి. ఇక్కడ ఫ్రీగా వైబ్రేట్ అవుతాయి. ఈ పాయింట్ నేను పీడిఎఫ్లో ఇచ్చాను. సో వాట్ ఇస్ దట్? వాట్ ఎవర్ ద ఎయిర్ పార్టికల్ విచ్ వైబ్రేట్ ఫ్రీలీ ఎట్ ఓపెన్ ఎండ్ డస్ నాట్ వైబ్రేట్ ఎట్ క్లోజ్డ్ ఎండ్. క్లోజ్డ్ ఎండ్ వైబ్రేట్ కావట్లేదు, నోడ్ వచ్చింది. సో ఓపెన్ ఎండ్ ఫ్రీగా వైబ్రేట్ అవుతున్నాయి కాబట్టి ఏం రావాలి? యాంటీ నోడ్. సో యాంటీ నోడ్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. వేర్ యాంప్లిట్యూడ్ మ్యాక్సిమం ఉంటుందో, యాంప్లిట్యూడ్ అవైలబుల్ ఉంటుందో అది యాంటీ నోడ్. యాంప్లిట్యూడ్ 0 ఉంటుందో, ఎక్కడైతే యాంప్లిట్యూడ్ 0 ఉంటుందో అది ఏమంటున్నాను? నోడ్ అంటున్నాను. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ నేను ఫస్ట్ టాపిక్లో ఇచ్చాను, ఓపెన్ పైప్ క్లోజ్ పైప్లో. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ మోడ్. సో ఫస్ట్ మోడ్, కేస్ 1 ఫస్ట్ మోడ్ అంటున్నాను. మోడ్ అంటే ఆ ఫార్మేషన్ విధానం. సో ఫస్ట్ మోడ్లో దాని పేరు పెడదాం కదా. సో ఏం పెడదాం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఐఎమ్ ఫైండింగ్ నా? ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఆర్ ఏం పెడదాం? ఫస్ట్ హార్మోనిక్ బిడ్డ. అక్కడ కూడా హార్మోనిక్ రాసినాం ఓపెన్ పైప్లో, ఈజీగా రాసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, 3కి డయాగ్రామ్స్ పడతాయేమో చూద్దాం. ఓకే, విల్ రైట్. లేదంటే ఫండమెంటల్ ఆర్ ఇక్కడ రాస్తున్నాను. ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్, ఫస్ట్ హార్మోనిక్ ఈక్వేషన్. వెరీ గుడ్. సో డయాగ్రామ్ ఇస్తున్నా చూడండి, వెరీ చాలా ఈజీ. అక్కడ ఒక ఓపెన్ పైప్, ఇక్కడ క్లోజ్ పైప్. క్లోజ్ సైడ్ ఏం ఏర్పడాలి? నోడ్. ఓపెన్ సైడ్ యాంటీ నోడ్. ఫస్ట్ పాసిబిలిటీ, దిస్ ఇస్ ద ఫస్ట్ పాసిబిలిటీ, దిస్ ఇస్ ద ఫస్ట్ మోడ్. యాక్చువల్ లెంత్ ఆఫ్ ద పైప్ ఎంత? L ఎప్పుడు. సో ఇది ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఆల్రెడీ నేను ఫస్ట్ టాపిక్లో చెప్పాను ఓపెన్ పైప్లో. సో మళ్ళీ ఒకసారి చూద్దాం, జస్ట్ నార్మల్గా. దిస్ ఈజ్ అ వేవ్. ఈ వేవ్ కంప్లీట్ యొక్క వేవ్ లెంత్ ఎంత? లాంబ్డా. అందులో ఆఫ్ ఎంత? λ/2. అందులో ఆఫ్ ఎంత? λ/4. అందులో ఆఫ్ అంటే ఇక్కడ ఇది నోడ్, ఇదేంటిది? యాంటీ నోడ్. సో నోడ్ టు యాంటీ నోడ్ ఎంత? λ/4. ఇక్కడ చూడండి, నోడ్ టు యాంటీ నోడ్, డైరెక్ట్ నోడ్ టు యాంటీ నోడ్, నోడ్ టు యాంటీ నోడ్ ఎంత బిడ్డ? λ/4. So we get that here. What is the wavelength?
ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ కుండే లెంత్ వాట్ ఇస్ దట్ λ/4. చూడనా ఇది ఫస్ట్ కాబట్టి 1 పెట్టుకున్నా, ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి 1 పెట్టుకున్నా. ఎన్ని మోడ్స్ వస్తే అన్ని రాద్దాం. ఓకే, సో అయిపోయాయి. ఇక మన ఈక్వేషన్ తెలుసు, L ఈక్వల్ ఎంత λ1/4. λ1 ఈజ్ ఈక్వల్ ఎంత 4 క్రాస్ మల్టిప్లికేషన్ 4L. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఎంత N1 ఫస్ట్ కాబట్టి, ఫార్ములా ఎంత V/λ1. ఫండమెంటల్ ఫార్ములా ఇది మర్చిపోవద్దు. V ఈజ్ ఈక్వల్ టు N λ, యాక్చువల్గా V ఈజ్ ఈక్వల్ టు N λ. ఇది కూడా ఫస్ట్ టాపిక్లో చెప్పాను ఓపెన్ పైప్లో. సో వెలాసిటీ ఆఫ్ వేవ్ మస్ట్ బి ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్. N ఈజ్ ఈక్వల్ ఎంత V/λ, వెలాసిటీ బై వేవ్ లెంత్. వెరీ గుడ్, వెలాసిటీ V రాసిన, వేవ్ లెంత్ ఎంత λ1 ఈజ్ ఈక్వల్ 4L. ఫినిష్. సో ఫైనల్ యూ గెట్ దట్ N1 ఈజ్ ఈక్వల్ ఎంత, N1 is equal, we can write that V/4L. చూడండి వీని పేరు ఏం పేరు అంటున్నాను నేను యాక్చువల్గా. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కండిషన్ ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదంటే ఫస్ట్ హార్మోనిక్. ఆల్రెడీ ఇచ్చాను బట్ ఇంకోసారి నార్మల్గా రాసుకున్నా సరే. ఫస్ట్ వన్ ఏంటిది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదంటే ఫస్ట్ హార్మోనిక్ బిడ్డ. ఓకేనా, ఫినిష్డ్. ఇది అయిపోయింది. సెకండ్ చూడండి, మీరే చెప్పాలి వాట్ ఈస్ ద నేమ్. ఫండమెంటల్ అయిపోయింది, సెకండ్ హార్మోనిక్. ఫస్ట్ అయిపోయింది. ఓ ఓకే, వెరీ గుడ్. ఇది ఓపెన్ పైప్ కాదు కదా. ఇక్కడ సెకండ్ మోడ్లో అంటే నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ వేవ్లో ఇలాంటివి 3 ఫార్మేషన్ ఏర్పడతాయి మనకు, λ/4 λ/4 λ/4. కాబట్టి డైరెక్ట్ వీ కెన్ రైట్ దట్ దిస్ ఇస్ ద థర్డ్ హార్మోనిక్ అనాలి. ఏమంటున్నాను, థర్డ్ హార్మోనిక్. చూపిస్తా. అందులో ఓపెన్ క్లోజ్ పైప్లో ఏమో 1 2 3 వచ్చేసింది. ఇక్కడ ఎలా ఫామ్ చేస్తుంది థర్డ్ హార్మోనిక్ లేదంటే ఫస్ట్ ఓవర్టోన్ అనాలి. ఫస్ట్ ఓవర్టోన్. అక్కడ కూడా అన్న సెకండ్ హార్మోనిక్ ఫస్ట్ ఓవర్టోన్, ఇక్కడ కూడా అంతే థర్డ్ హార్మోనిక్ ఫస్ట్ ఓవర్టోన్. వెరీ గుడ్. సో డయాగ్రామ్ వేద్దాం, చిన్న డయాగ్రామ్. పాసిబిలిటీ చూద్దాం. ఇలాంటిది 3 కావాలి, 1 2 3 చెప్పాను. సో చుక్కలు పెట్టడం వస్తే బొమ్మలు గీయడం వస్తుంది. లైక్ చూడండి, నోడ్ విడోడు యాంటీ నోడ్, విడోడు నోడ్, విడోడు యాంటీ నోడ్. నేను ఇంకోటి ఆన్సర్ ఎక్స్ట్రా రాయాలనుకుంటే చెప్పాను బిడ్డ. ఇందులో 1 node 1 యాంటీ నోడ్. ఏం రాయాలి, డయాగ్రామ్ వేసేసి ఇన్ దిస్ వి గెట్ 1 యాంటీ నోడ్ 1 node విల్ బి ఫార్మ్, 1 node 1 యాంటీ నోడ్ విల్ ఫార్మ్. ఇక్కడ 2 nodes 2 యాంటీ నోడ్ విల్ ఫార్మ్. లైక్ రాద్దాం, 2 nodes and 2 antinodes will form, ఏర్పడతాయి. ఓకేనా, ఫినిష్. సరే, లెంత్ ఎంత L. λ/4 ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ, టోటల్గా ఎన్ని 3. డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. నోడ్ టు యాంటీనోడ్ ఒకటి, నోడ్ టు యాంటీనోడ్, యాంటీనోడ్ టు నోట్ అన్నా ఇంకోటి, నోడ్ టు యాంటీనోడ్ అన్నా ఇంకోటి, టోటల్గా ఎన్ని 3. సో λ/4 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 టోటల్ ఎన్ని 3. సింపుల్గా 3 ఉన్నాయి కాబట్టి 3 λ/4, 3 λ/4. 1 ఏర్పడింది కాబట్టి 1 పెట్టినా, 3 ఏర్పడింది కాబట్టి ఏం పెట్టాలి λ3. అందుకోసం ఏమన్నాను థర్డ్ హార్మోనిక్ అన్నా. ఫినిష్. ఎవరు ఈక్వల్ ఇదంతా L ఈక్వల్ టు 3 λ3/4. సో నాకు కావాల్సింది λ3 బిడ. చూడండి 4 క్రాస్ మల్టిప్లికేషన్ మల్టిప్లై అవుతుంది, 3 డివైడ్ అవుతుంది అంటే 4L/3. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా డైరెక్ట్ రాస్తున్నా, 1 ఉంటే 1 రాసిన, 3 ఏర్పడినాయి 3 రాస్తున్నాను. సో N3 ఈజ్ ఈక్వల్, ఫార్ములా ఎంత V/λ3, Vకు V, λ3 ఎంత 4L/3. సో 3 రెసిప్రోకల్ అవుతుంది, 3V/4L. చూడండి V/4L అంటే ఎంత N1, 3 V/4L దగ్గర N1 పెడదాం. సో వాట్ ఈస్ ద N3 ఈజ్ ఈక్వల్ 3N1. అయిపోయింది. వీ నేమ్ ఆల్రెడీ ఫస్టే రాసిన, థర్డ్ హార్మోనిక్ అండ్ ఫస్ట్ ఓవర్టోన్. ఫినిష్. థర్డ్ కేస్ ఏమనాలి, 1 అయిపోయింది, 3 అయిపోయింది, ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి చెక్ చేయండి, 1 3 నెక్స్ట్ 5. సో ఫిఫ్త్ హార్మోనిక్ లేదు అంటే ఫస్ట్ ఓవర్టోన్ అయిపోయింది, నెక్స్ట్ ఏం రావాలి సెకండ్ ఓవర్టోన్. ఓవర్టోన్లో మారదు. ఓకేనా, ఫినిష్డ్. ఫిఫ్త్ హార్మోనిక్ ఆర్ ఫస్ట్ సెకండ్ ఓవర్టోన్ ఆర్. వెరీ గుడ్. డయాగ్రామ్ వేద్దాం. రైట్ రైట్ రైట్. చూడండి ఇలాంటి 5 రావాలి. సో అండర్స్టాండింగ్, నోడ్ యాంటీనోడ్ ఫామ్ అయ్యి, యాంటీనోడ్ టు నోడ్ ఫామ్ అయ్యి, నోడ్ టు యాంటీనోడ్ ఫామ్ అయ్యి, యాంటీనోడ్ టు నోడ్, మళ్ళీ నోడ్. చూడండి
This is node, this is antinode, node, antinode, node, antinode. So 3 nodes, okay, and 3 antinodes will form అయిపోయినాయి. వెరీ గుడ్. వేవ్ లెంత్ ఎంత చూడండి, ఇక్కడ λ/4, ఇక్కడ 3 వచ్చినాయి కాబట్టి 3 λ/4, ఇక్కడ 5 వస్తున్నాయి కాబట్టి 5 λ/4. 3 ఉంటే 3 నెంబర్, 5 ఉంటే 5 నెంబర్. ఫినిష్. సేమ్ L ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి, 5 λ/5/4. L ఈక్వల్ టు, సారీ ఐ వాంట్ λ5 కదా, λ5 ఈజ్ ఈక్వల్ అన్న 4 క్రాస్ మల్టిప్లికేషన్, మల్టిప్లై అవుతుంది, 5 డివైడ్ అవుతుంది. సో 4L/5. ఫినిష్. నాకు కావాల్సింది ఫ్రీక్వెన్సీ 1 వచ్చింది, 3 వచ్చింది, నెక్స్ట్ ఏమంటున్నాను 5, ఫిఫ్త్ హార్మోనిక్ ఆఫ్ N5. ఫార్ములా ఎంత, V/λ5. V ఎంత, V λ5 ఎంత, ఇక్కడ ఉంది కదా 4L/5. సో డినామినేటర్ బై డినామినేటర్ న్యూమరికల్, సో న్యూమరేటర్ దట్ మీన్స్ 5 V/4L. ఫినిష్. సో N5 is equal, can I write that 5 V/4L అంటే V/4L, V/4 అంటే N1 అంటే can write that N1. N5 is equal to 5 N1. Finally you can write that what is the ratio of these frequencies. Simply చూడండి, ఫైనల్లీ రేషియో ఆఫ్ N1 ఫస్ట్ వచ్చిండు, N3 సెకండ్, N5 థర్డ్. N1 గానికి 1, N3కి 3 టైమ్స్ వచ్చింది, 3, 5. ఫినిష్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ సింపుల్ ఆన్సర్. దిస్ ఈజ్ అ క్లోజ్డ్ పైప్. The pipe which closed at one end, closed pipe. ఏం చెప్పానా, ఎయిర్ పార్టికల్ డజంట్ వైబ్రేట్ ఫ్రీలీ, క్లోజ్డ్ ఎండ్ కాబట్టి నోడ్, ఫ్రీలీ వైబ్రేట్ యాంటీనోడ్. ఫస్ట్ కేస్, సెకండ్ కేస్, థర్డ్ కేస్. ఇలాంటివి 1, ఇలాంటివి 3 ఫామ్ అయితే 3, ఇలాంటి 5 ఫామ్ అయితే 5. సో ఫస్ట్ హార్మోనిక్స్, థర్డ్ హార్మోనిక్, ఫిఫ్త్ హార్మోనిక్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆడ్ నంబర్స్. ఫస్ట్ హార్మోనిక్ ఫండమెంటల్ అనాలి, ఫస్ట్ ఓవర్టర్న్, సెకండ్ ఓవర్టర్న్. ఫినిష్. సో L is equal λ/4, do that. 3 λ/4, 5 λ/4. నంబర్ మార్చండి అన్న, పెద్ద కన్ఫ్యూషన్ లేదు. 3 ఉంది కాబట్టి 3 పెట్టండి, 5 ఉంది కాబట్టి 5 పెట్టేసేయండి. N3, N5. ఫినిష్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు, అదే ఫార్ములా మీద అడుగుతాడు. N is equal to V/4L. V ఇస్తాడు, L ఇస్తాడు, లెంత్ 70 60 సెంటీమీటర్స్ ఇస్తాడు, V వెలాసిటీ ఆఫ్ వైబ్రేటింగ్ పార్టికల్ ఇన్ ద ఎయిర్ ఇస్తాడు, 330 మీటర్ పర్ సెకండ్, ఇంకేదైనా వాల్యూ ఇస్తాడు. జస్ట్ సబ్స్టిట్యూట్ అండ్ క్యాన్సిల్ యూ గెట్ దట్ ఆన్సర్. వెరీ సింపుల్ ఆన్సర్ బిడ్డ. ఓపెన్ అండ్ క్లోజ్ పైప్ వచ్చిన కళ్ళు మూసుకొని 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. సో ఓపెన్ క్లోజ్ అక్కడ 1:2:3 రేషియో, ఇక్కడ 1:3:5 రేషియో. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఐ థింక్ క్లియర్. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.